దళిత వాడలు ధనిక వాడలు కావాలని దేశంలోనే ఎక్కడ లేనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు సంవత్సరానికి 1 లక్ష కుటుంబాలు 2 లక్షల కుటుంబాలు బాగు చేసుకుంటూ పోవాలని 10 లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ ఒక కుటుంబానికి దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినారు కేసీఆర్ 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాడు, మా ప్రభుత్వం వస్తే మేము 12 లక్షల రూపాయలు ఇస్తాం అని ఆనాడు వాళ్ళు మాయ మాటలు చెప్పినారు. 1,30,000 మంది దళితులకు టీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే దళిత బంధు శాంక్షన్ చేసినాం, ప్రొసీడింగ్స్ ఇచ్చినాం, డబ్బులు జిల్లా కలెక్టర్లకు పంపించినాం. 12 లక్షలు ఇస్తామని నమ్మబలికిన ఈ కాంగ్రెస్ ఏం చేసింది? ఈ రోజు ఒక్కలకు కూడా ఇవ్వడం లేదు, 10 లక్షలు కూడా ఇవ్వడం లేదు, 12 లక్షలు కాదు. కలెక్టర్లకు వచ్చినటువంటి డబ్బులు అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసి ప్రభుత్వం వాళ్ళ డబ్బులు వాపసు తీసుకున్నది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి దళిత సమాజంలో ఉండే మేధావులు, దళిత యువత మీరు తీవ్రంగా ఆలోచన చేయాలి. మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు. పోరాటం చేయకుండా ఇది రాదు.